హిందూ మతంలో ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నెలకొనడానికి కొన్ని నియమాలను అనుసరిస్తారు. తమ జీవన విధానాన్ని కొనసాగిస్తారు. అలాంటి నియమాలలో ఒకటి సూర్యోదయ, సూర్యాస్తమయం సమయంలో చేయాల్సిన పనులు, పొరపాటున కూడా చేయకూడని పనులు ఉన్నాయి. ఈ రోజు సూర్యాస్తమయ సమయంలో చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం. ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఎవరైనా కొన్ని రకాల పనులు చేస్తే జీవితంలో చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు కొన్ని రకాల పనులతో ఆ ఇంట్లో సుఖశాంతులు దూరం అవుతాయి. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉండాలని, ఆర్థిక సమస్యలు రాకూడదని కోరుకుంటారు. అటువంటి పరిస్థితిలో ప్రతి వ్యక్తి కష్టపడి పనిచేస్తాడు. అయితే కొన్నిసార్లు ఎంత ఎక్కువగా కష్టపడినా అందుకు తగిన ప్రతిఫలం దక్కదు. శుభ ఫలితాలు లభించవు. వ్యక్తులు చేసే చిన్న పొరపాట్లు కూడా అతని ఆనందానికి, శ్రేయస్సుకు అడ్డంకిని సృష్టిస్తాయని నమ్ముతారు. సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్తమయ సమయంలో అస్సలు చేయకూడని 4 పనులు హిందూ పురాతన గ్రంథాలలో వివరించారు. సూర్యాస్తమయం సమయంలో కొన్ని రకాల పనులు చేస్తే జీవితంలో చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు కొన్ని రకాల పనులతో ఆ ఇంట్లో సుఖశాంతులు దూరం అవుతాయి. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉండాలని, ఆర్థిక సమస్యలు రాకూడదని కోరుకుంటారు. అటువంటి పరిస్థితిలో ప్రతి వ్యక్తి కష్టపడి పనిచేస్తాడు. అయితే కొన్నిసార్లు ఎంత ఎక్కువగా కష్టపడినా అందుకు తగిన ప్రతిఫలం దక్కదు. శుభ ఫలితాలు లభించవు. వ్యక్తులు చేసే చిన్న పొరపాట్లు కూడా అతని ఆనందానికి, శ్రేయస్సుకు అడ్డంకిని సృష్టిస్తాయని నమ్ముతారు. సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్తమయ సమయంలో అస్సలు చేయకూడని 4 పనులు హిందూ పురాతన గ్రంథాలలో వివరించారు. సూర్యాస్తమయం సమయంలో కొన్ని రకాల పనులు చేయడం వల్ల ఇంట్లో ఆనందం దూరమవుతుంది. దీనితో పాటు ఒక వ్యక్తి పురోగతికి ఆటంకం ఏర్పడుతుంది. ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. సూర్యాస్తమయ సమయంలో భగవంతుడిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు. సూర్యాస్తమయం సమయంలో లైంగిక కోరికను అదుపులో ఉంచుకోవాలి. ఈ సమయంలో స్త్రీ, పురుషులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో పుట్టిన బిడ్డ జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందని నమ్ముతారు.